ఇద్దరు బలమైన నేతలే. ఒకరు రాష్ట్రానికి మంత్రి, మరొకరు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్. కానీ ఆ నియోజకవర్గంలో కేడర్ మాత్రం ఇద్దరు నేతల మధ్య నలుగుతూ చుక్కలు చూస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఆ నేతల మధ్య వైరం పార్టీకి వైరాగ్యంగా మారుతుందా? అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ నేతల అంతర్గత విభేదాలు పార్టీని దెబ్బతీస్తున్నాయంటూ స్వయానా కేడరే గుసగుసలాడుకుంటుందట. ఇంతకీ ఈ టాక్కి కారణం ఏంటని చూస్తే, రాష్ట్ర మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రసాద్ బాబుకి మధ్య దశాబ్దాలుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన నేతలు. ఈ వైరం ఈ మధ్య మరింత ముదిరిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అంతేకాదు, ఈ విషయాన్ని స్వయంగా రాజంపేట పార్లమెంటరీ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సుగవాసి ప్రసాద్ బాబు కూడా ఒప్పుకున్నారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, రాయచోటి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అధిష్టానం మొత్తం గమనిస్తుందని అన్నారు. అంతేకాదు, తనకు అప్పగించిన పనిని కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాను అన్నారు. తన పని తప్ప ఎవరి పనుల్లో వేలు పెట్టట్లేదన్నారు ప్రసాద్ బాబు. ఇక మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా తనదైన స్టైల్లో టైం దొరికినప్పుడల్లా స్పందిస్తూనే ఉన్నారు. రాయచోటి నియోజకవర్గంలో తన కుటుంబానికి ఒక వర్గం ఉందని, అది అందరికీ తెలుసని అన్నారు. ఎవరి వల్ల అది చెడిపోదన్న రాంప్రసాద్, విభేదాలుంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అన్నారు. ఇదే విషయాన్ని పదే పదే తన అనుచరుల దగ్గర మంత్రి చెప్తూనే ఉన్నారట. ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారు మౌనంగా ఉంటూనే అంతర్గతంగా వారి మధ్య విభేదాలను ఏమాత్రం తగ్గనివ్వట్లేదని పార్టీ కేడర్ అంటోంది. అంతేకాదు, నియోజకవర్గంలో రెండుగా విడిపోయారు. ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గంలో ఉండడం, ఎవరికి వారు వారి వర్గాన్ని కాపాడుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారా, లేక కేడర్ని బలపరుస్తున్నారా అనేది అర్థం కావట్లేదని ఆ పార్టీ స్థానిక కేడరే అంతర్మథనంలో పడిందట. ఈ మధ్య జరిగిన కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలలో సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొనలేదు. రాయచోటిలో ఉన్నా కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనికి కారణం స్థానికంగా ఉన్న ఇద్దరు నేతల మధ్య పొంతన లేకపోవడమే అన్న టాక్ నడుస్తోంది. ఇలా 1 కాదు 2 కాదు దశాబ్దాల కాలంగా వీరి మధ్య వైరం ఇలాగే కొనసాగుతోందనేది మరోసారి బహిరంగంగా స్పష్టమైందంటోంది కేడర్. ఇప్పటికైనా అధిష్టానం ఈ ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదుర్చుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.